దేశ ప్రజలారా, తెలుగు ప్రజలారా, రాజాసాబ్ మూవీ ప్రసాద్ ఐమాక్స్లో మార్నింగ్ 8 o'clock చూశాను. ప్రభాస్ వాళ్ళ గ్రాండ్ మదర్ కోసం తప్పిపోయిన గ్రాండ్ ఫాదర్ని వెతుక్కుంటూ ఒక బంగ్లాలో ఇరుక్కుపోతాడు. అక్కడ నుండి ఆ బంగ్లాలో ఏం జరిగింది అనేది పెద్ద కథ. పెద్దగా కామెడీ ఏం అనిపించలేదు, హర్రర్ అస్సలు లేదు. వాళ్ళ గ్రాండ్ ఫాదర్ని తీసుకువస్తాడు. అక్కడ జరిగిన హారర్ సీన్స్ ఎవరి వల్ల జరిగాయో తెలుసుకోవాలంటే మూవీ చూడాల్సిందే. హిప్నాటిజము, మైండ్ గేమ్ అనేవి చెప్తుంటారు ఈ మూవీలో. ఆ గేమ్స్ అన్నీ చిన్నపిల్లల ఆటల్లా ఉన్నాయి. యోగాలను చక్రాస్ గురించి చెప్తారు, కానీ వాటి గురించి బేసిక్ వర్క్ కూడా చేయలేదు. లొకేషన్స్ అంటారా, పెద్దగా బాగాలేదు, అంత న్యాచురల్గా ఏం లేవు. ఈజీగా తెలుస్తుంది అన్ని సెట్స్ వేశారని. కామెడీ అనేది ఎక్స్పెక్ట్ చేసి వెళ్తే మనల్ని చూసి మనమే నవ్వుకోవాలి. హీరోయిన్స్ ముగ్గురు ఉన్నా కానీ పెద్దగా ఉపయోగం లేదు. ఇక సాంగ్స్ అంటారా, తమన్ గారి మ్యూజిక్ ఎందుకు ఎప్పుడు వస్తుందో నాకైతే అర్థం కాలేదు. సౌండ్ కూడా నాకు సరిగ్గా వినపడలేదు. లిరిక్స్ అనేవి ఉన్నట్టు కూడా తెలియదు. ప్రభాస్ గారు హోల్ అండ్ సోలోగా చాలా స్క్రీన్ మీద బాగున్నారు. మారుతి గారు ఆడియన్స్ మైండ్స్తో ఆట ఆడతా అన్నారు. ఆడినట్టు నాకు తెలియనంతగా ఆడారు. ఆడినట్టు ఆయన అనుకున్నారేమో. ఆయన కెరీర్లో ఇంత మంచి అవకాశాన్ని సరిగా యూజ్ చేసుకోలేకపోయారు అనిపించింది. అదృష్టం కొద్దీ ఆయన టైప్ ఆఫ్ వల్గర్ కామెడీ అయితే లేదు. ఈ మూవీకి సంబంధించి నాకు నచ్చిన సీన్స్ అయితే రిలీజ్కి ముందు స్టేజ్ మీద మారుతి గారి ఎమోషనల్ డైలాగ్స్, ఎస్కేఎన్ గారి బిల్డప్ షాట్స్, కామెడీతో ఎంజాయ్ చేస్తున్నాను. 1% రెబల్స్ కానీ, ఫ్యాన్స్ కానీ, ఫ్యామిలీస్ కానీ, ఈయన్ని ప్రేమించే ఎవరైనా సరే మమ్మల్ని డిసప్పాయింట్ చేసే మారుతి అని అంటే విల్లన్ నెంబర్ 17 గుర్తుపెట్టుకోండి, కొండాపూర్లో ఉంటుంది, కొల్లా లగ్జూరియా. మరి ప్రభాస్ గారి ఫ్యాన్స్ మారుతి గారి ఇంటికి వెళ్తారో లేదో చూడాలి. 3 years నా మైండ్లో ఏముంది అనుకున్నారు కదా. రిగార్డింగ్ దిస్ మూవీ నాకు నచ్చిన రెండో సీను ఎస్కేఎన్ గారి సీన్. ఈ సీన్స్ అన్నీ కూడా నాకు మూవీలో ఉంటే బాగుండేది అనిపించింది. వీళ్ళు స్టేజ్ మీద చేశారు. ఈ మూవీకి నేను ఇచ్చే సిగ్నల్ ఆరెంజ్ కలర్ సిగ్నల్. అంటే ఆలోచించి డెసిషన్ తీసుకొని మూవీ చూడాలో లేదో మీరే డెసిషన్ తీసుకోవాలి. థ్యాంక్ యూ. టేక్ కేర్.